Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. నమ్మిన ప్రేమే ఆమె పాలిట శాపమైంది. 3 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకున్న ప్రియుడే యమదూతలా మారి కళ్ళ ముందే కత్తితో విరుచుకుపడ్డాడు. సిలికాన్ సిటీ బెంగళూరులో గుండెల్ని పిండేసే దారుణ ఉదాంతం ఒకటిప్పుడు వెలుగు చూసింది. అంజలి అనే నిరుపేద యువతి రాజీవ్ అనే కిరాతకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి విందుకు పిలిచి చివరకు రక్తపు ఏరులై పారేలా కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం బెంగళూరుకు చెందిన అంజలి, రాజీవ్ గత 3 ఏళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ప్రాణంగా భావించారు. త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని కలలుగన్నారు. కానీ కాలక్రమేణా రాజీవ్ అసలు రంగు బయటపడింది. అతనికి పాత నేర చరిత్ర ఉందనే చేదు నిజాన్ని అంజలి ఆలస్యంగా తెలుసుకుంది. రాజీవ్ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుండడం, అతనిపై పోలీసు రికార్డులు ఉండడంతో అంజలి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒక క్రిమినల్తో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేక అతనికి పూర్తిగా దూరం జరగాలని నిర్ణయించుకుంది. రాజీవ్ను దూరం పెట్టడం ప్రారంభించింది. తనను అంజలి దూరం పెడుతుందంటూ రాజీవ్ ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమెపై రోజురోజుకు పగ, కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని, లేదంటే అంతం చేయాలనే సైకో ఆలోచన అతని మైండ్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఒక పక్కా ప్లాన్ ప్రకారం అంజలికి ఫోన్ చేశాడు. మన మధ్య ఉన్న గొడవలన్నీ సర్దుబాటు చేసుకుందాం, చివరిసారిగా కలిసి భోజనం చేద్దామంటూ నమ్మించి ఆమెను డిన్నర్కు పిలిచాడు. రాజీవ్ మనసు మారిందేమో అని నమ్మిన అంజలి నిన్న రాత్రి అతను చెప్పిన చోటికి భోజనానికి వెళ్ళింది. అక్కడే అసలు డ్రామా మొదలైంది. భోజనం చేస్తున్న సమయంలో రాజీవ్ మళ్ళీ ప్రేమ ప్రస్తావన, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. రాజీవ్ నేర చరిత్ర గుర్తున్న అంజలి పెళ్లికి నిర్మోహమాటంగా నిరాకరించింది. నీలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంజలి నోటి నుంచి నో అనే మాట వినగానే రాజీవ్లో దాగున్న సైకో నిద్రలేచాడు. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని తీసి అంజలిపై కిరాతకంగా విరుచుకుపడ్డాడు. ఆమె శరీరం పైన విచక్షణారహితంగా పొడిచాడు. రక్తపు మడుగులో అంజలి కేకలు వేస్తుండడంతో స్థానికులు స్పందించి తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజలి ప్రాణాలు కోల్పోయింది. ఒక్క క్షణం నమ్మినందుకు ఆ యువతి ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది. ఈ ఘోర క్రైమ్ కరెంట్ బెంగళూరు వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రేమ పేరుతో తిరిగి ఇలాంటి నేరగాళ్ల పట్ల అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అనే దానికి ఈ ఘటన సాక్ష్యంగా మారింది.